హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తన ఆఫీస్లో కూర్చొని అమర్ తన ప్రేమ డెత్ సర్టిఫికెట్పై సంతకం చేయబోతున్నాడు. అతని భార్య ఆర్తి 1 నెల క్రితం పంపిన విడాకుల పత్రాలు అవి అతని డ్రాయర్లో నిర్జీవంగా కాగిత ముక్కల్లా కాకుండగా సజీవంగా ప్రకాశించే నిప్పుల్లా ఉన్నాయి. అతను వాటిని తాకిన ప్రతిసారి అతను ఆర్తి చివరి మాటలను గుర్తు చేసుకున్నాడు. అవి ఈ రోజుటికి కూడా విషపూరిత బాణంలా అతని గుండెను గుచ్చుతున్నాయి. నేను అడ్జస్ట్ అవుతూ ఈ మధ్య తరగతి జీవితాన్ని గడపలేను, ముందుకు సాగలేను అమర్. నా కలలు మీ చిన్న ప్రపంచం కంటే చాలా పెద్దవి. నేను మోడలింగ్ కోసమే పుట్టాను, మీ తల్లి నిందలు వినటానికి, ఇంటి పనులు చేయటానికి కాదు అని ఇది చెబుతూ ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది ఆర్తి. ఒకప్పుడు తనతో కలిసి జీవితాంతం ప్రయాణం చేస్తాను అని ప్రమాణం చేసింది. ఇప్పుడు ఈ బంధమే లేనప్పుడు ఈ కాగితంపై సంతకం చేయటానికి ఎలాంటి భయమూ ఉండదు. నిస్సహాయంగా ఉన్న అమర్ తన పెన్నును తీసుకున్నప్పుడు అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై ఆర్తి తల్లి పేరు మెరుస్తూ కనపడింది. అతడు ఒక్క క్షణం ఆలోచించి ఫోను తీయకూడదు అనుకున్నాడు. మా మధ్య సంబంధమే లేనప్పుడు దానితో సంబంధించిన ప్రతి దాని వల్ల ఇక ప్రయోజనం ఏమిటి? కానీ అతని మనసులో ఏం ఆలోచన వచ్చిందో తెలియదు. కానీ అతను ఫోన్ ఎత్తాడు. హలో అత్తయ్య, చెప్పండి అన్నాడు. అవతలి వైపు నుండి వచ్చిన అరుపు తుఫానులా వినిపించింది. అమర్, నువ్వెక్కడున్నావు? బాబూ, ఆర్తి ఉదయం నుండి ఇంటికి తిరిగి రాలేదు. ఇది వినగానే అమర్ గుండె దడదడలాడింది. ఏంటి? అతను ఆశ్చర్యంగా అడిగాడు. ఆ తర్వాత అతడు తనను తాను కంట్రోల్ చేసుకొని వీలైనంత ఉదాసీనతతో, సరే, దాని గురించి నేనేం చేయగలను? తను తన ఇంటిని, సంబంధాన్ని అన్నీ స్వయంగా వదిలేసి వెళ్ళిపోయింది. బహుశా ఏదైనా ఫ్రెండ్ పార్టీలో ఉందేమో. ఈ స్వేచ్ఛ ఆమె కోరుకుంది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. దానితో నాకే సంబంధమూ లేదు. బాబు, ఆ దేవుడి కోసమైనా అలా అనకు. ఆమె తల్లి గొంతు ఏడుపుతో నిండిపోయింది. బాబు, ఆర్తి ఈరోజు ఉదయం ఇంటర్వ్యూకు బయలుదేరింది. నేను 1 గంటలో తిరిగి వస్తాను అని చెప్పింది. సాయంత్రం అయ్యింది, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది అనటంతో అతడి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఇంటర్వ్యూ? ఈ పదం వింటేనే అమర్ చెవులు నిక్కపొడుచుకున్నాయి. మోడలింగ్ ఇంటర్వ్యూ. ఈ అమ్మాయి ప్రమాదంలో పడిందా? ఒక్క క్షణం కృంగిపోయిన భర్త మరియు అతనిలోని గాయపడిన ప్రేమికుడు ఘర్షణ పడ్డారు. ఒకరు, బాగయింది, ఆమె చేసిన చర్యలకు శిక్ష పడింది, ఆమె దీనికి అర్హురాలు అన్నాడు. కానీ మరొకరు ఇప్పటికీ అతని గుండె మూలలో దాగి ఉండి వనకటం ప్రారంభించాడు. అత్తయ్య, అంతగా ఆలోచించాల్సిన విషయం ఏం కాదు అనిపిస్తుంది. ఆమె తిరిగి వచ్చేస్తుంది. బహుశా ఏదైనా స్నేహితుల ఇంట్లో ఉండి ఉంటుంది అని చెప్పి అతడు ఫోన్ కట్ చేశాడు. అతని హృదయంలో ఒక వింత ఆందోళన నెలకొంది. ఇప్పటికీ తన చెవుల్లో తన అత్తగారి ఏడుపు వినిపిస్తూనే ఉంది. అతడు తన కుర్చీలో రాతి విగ్రహంలా స్తంభించిపోయాడు. ఇప్పుడు అతని కళ్ళ ముందు ఒకే ఒక్క ముఖం మెరిసింది. అది ఆర్తి ముఖం. ఆ అందమైన ముఖాన్ని అతను వదులుకోవాలనుకోలేదు. కానీ ఇప్పుడు అదే ముఖం తన జీవితంలోని అతిపెద్ద బాధగా మారిపోయింది. విడాకుల గురించి మొదట చర్చించిన రోజు అతని కళ్ళ ముందు మెరిసింది. ఆర్తి అందమైన దుస్తులు ధరించి రెడీ అయి ఉంది. బహుశా ఆడిషన్ కోసం సిద్ధంగా ఉన్నట్టు ఉంది. అమర్, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అంటూ ఆమె అద్దంలో తనను తాను చూసుకుంటూ చెప్పింది. ఇంత అందాన్ని పెట్టుకొని నేనికపై నీ వంటగదిలో ఉండాలనుకోవటం లేదు. నాకు రెక్కలున్నాయి, నేను ఎగరాలనుకుంటున్నాను. ఆర్తి, మరి మన ప్రేమ అని అమర్ అడిగాడు. ప్రేమ కడుపు నింపదు అమర్ అంటూ ఆమె ఉదాసీనంగా నవ్వింది. ఇది కలలను నెరవేర్చదు. ఈ మాట గుర్తుకు రాగానే అమర్ టేబుల్ మీద తన పిడికిలితో గట్టిగా కొట్టాడు. సమీపంలో కూర్చున్న సహోద్యోగి ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. అమర్ తన తప్పును గ్రహించాడు. కానీ అతనిలోని తుఫాను శాంతించటానికి నిరాకరించింది. ఆమెకు నేను అవసరం లేదు అని అతని మనసు అరిచింది. ఆమె తన బ్రతుకును తాను బ్రతుకుతుంది, నేను పట్టించుకోకూడదు అనుకొని అతను భయంతో తన తల్లికి ఫోన్ చేసి కథ మొత్తం చెప్పాడు. అప్పుడు తన తల్లి, అమర్, మరి ఏం జరిగి ఉండవచ్చు? ఆమె తన మోడలింగ్ కలలను నెరవేర్చుకోవటానికి
ఎవరైనా ధనవంతుడితో పారిపోయి ఉంటుందా? మంచి విషయమే. ప్రమాదం తప్పింది. నిశ్శబ్దంగా ఆ విడాకుల పత్రాలపై సంతకం చేసి ఈ కథను ముగించాలి అంది. కాని ఆర్తి తల్లి చెప్పిన ప్రతి మాట అతని హృదయాన్ని బాధపెడుతున్నాయి. కాని విచిత్రంగా తన తల్లి నోటి నుండి అటువంటి మాటలు విన్నప్పుడు అవి అతనికి ముల్లులా గుచ్చుకున్నాయి. చెప్పలేని అసూయ, అణిచివేయబడిన ప్రేమ అకస్మాత్తుగా తలెత్తింది. కాదమ్మా కాదు, ఆర్తి అలాంటిది కాదు. ఆమె మొండిది. ఆమె తన కలల వెనక పరిగెత్తుతుంది, కానీ ఆమె తనను తాను అమ్ముకోదు. అమ్మా, నువ్వు ఫోన్ పెట్టేసేయ్ అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేశాడు. ఆ క్షణంలో అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతని మనసుకు మెదడుకు మధ్య జరిగిన యుద్ధం ముగిసింది. అతని మనసే గెలిచింది. ఆర్తి అతన్ని ద్వేషించినా, అతన్ని వదిలేసి వెళ్ళినా ఆమె ఇప్పటికీ అతని భార్యే. ప్రపంచం దృష్టిలో ఆమె భద్రత, బాధ్యత అతనిది కాకపోయినా ఇప్పటికీ అతని దృష్టిలో అతనిదే. అతను తన ల్యాప్టాప్ని మూసివేసి విడాకుల పత్రాలను తన బ్యాగ్లో ఉంచి తన కారు తాళాలను పట్టుకొని ఆఫీస్ నుండి బయలుదేరాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో అతడికే తెలియదు. కానీ మౌనంగా కూర్చొని ఎదురు చూస్తూ ఉండలేడని అతడికి తెలుసు. అమర్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇల్లు అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రతి మూల, ప్రతి గోడ తనతో జరిగిన గొడవను గుర్తు చేశాయి. ఆ తర్వాత ఆర్తి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. అతడు టీవీ ఆన్ చేశాడు. కానీ వస్తున్న న్యూస్ అతని మనసును శాంతపరచటం లేదు. అతడు అరుస్తూ మరీ, ఇది నా సమస్య కాదు, తనే స్వయంగా ఈ దారిని ఎంచుకుంది, నువ్వెందుకు పట్టించుకోవాలి అని తనను తాను ఒప్పించుకోవటానికి 1000 సార్లు ప్రయత్నించాడు. అతడు సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆ మూసిన కళ్ళ వెనుక ఆర్తి అమాయకమైన ముఖం కనిపించింది. ఆ ముఖం తన కోపం మరియు గర్వం వెనుక ఎక్కడో దాగి ఉంది. తను చిన్న చిన్న వాటికి ఎలా భయపడుతుందో అతడికి గుర్తొచ్చింది. ఆమె ఎంత మొండిగా ఉన్నా అమాయకత్వం కూడా అలాగే ఉండేది. ఆమె యొక్క అమాయకత్వాన్ని ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా? ఆ ఆలోచన అతడి మనసులో మెదిలాయి. అప్పుడే మళ్ళీ ఫోన్ మోగింది. అదే నెంబర్. ఆర్తి తల్లి. అత్తయ్య, చెప్పండి అన్నాడు. ఆమె గొంతులో అలసట ఉంది. బాబు, మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం, కానీ ఇక్కడ ఎవ్వరూ వినటానికి సిద్ధంగా లేరు. ఆమె గొంతులో ఓడిపోయిన నిరాశ ధ్వనించింది. నేను వస్తున్నాను అని చెప్పి అమర్ ఫోన్ కట్ చేసి వెంటనే వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్లో వాతావరణం బిజీగా, దిగులుగా మరియు కొంత నిర్లక్ష్యంగా ఉంది. ఒక కానిస్టేబుల్ పాన్ నములుతూ వారిని చూస్తున్నాడు. అమర్ వణుకుతున్న చేతులతో ఆర్తి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇన్స్పెక్టర్ టేబుల్పై ఉంచాడు. సార్, తను నా భార్య ఆర్తి. ఆమె నిన్న ఉదయం నుండి కనిపించటం లేదు. ఇన్స్పెక్టర్ ఫోటో వైపు చూసి ఆపై అమర్ను పైనుండి కింది దాకా చూస్తూ పేరు, వయసు, చిరునామా అడిగాడు. అమర్ అన్ని వివరాలు ఇచ్చేశాడు. సార్, ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది, కానీ మాకు ఎక్కడా అనేది తెలియదు. ఇన్స్పెక్టర్ ఈ కథను రోజుకు 100 సార్లు విన్నట్లుగా లోతైన శ్వాస తీసుకున్నాడు. తన పక్కన కూర్చున్న కానిస్టేబుల్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్, చూడు మిస్టర్ అమర్, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్ళి ఉండవచ్చు, లేదా మీకు అర్థమై ఉండవచ్చు, ఆమె వేరొకరితో వెళ్ళి ఉండవచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా సాధారణం. ఇది విన్న అమర్ రక్తం మరిగిపోయింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు దర్యాప్తు చేయకుండగా ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. వారి బంధం తెగిపోయింది, అది నిజం. ఆర్తి అతన్ని బాధ పెట్టింది, అది నిజం. రోడ్డుపై నడుస్తున్నవాడు, యూనిఫామ్ వేసుకున్నవాడు ఆమె గౌరవాన్ని ఇలా దెబ్బతీయటం అమర్ తట్టుకోలేకపోయాడు. సార్, మీరేమంటున్నారు? నా భార్య అలాంటిది కాదు. మీరు ఆమెను వెతకటానికైనా ప్రయత్నించాలి అని అతను పోలీస్ స్టేషన్లో అరిచాడు. మేము ప్రయత్నిస్తాము అని ఇన్స్పెక్టర్ ఫైల్ను మూసేస్తూ, కానీ 24 గంటలు గడవకముందు మిస్ అయిన వ్యక్తి గురించి రిపోర్ట్స్ మేము రాయలేము. మాకు కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి కాస్త వెయిట్ చేయండి. 99% కేసుల్లో అమ్మాయిలు 1 లేదా 2 రోజుల్లోనే వారే తిరిగి వచ్చేస్తారు, లేదా వారి గురించి ఏదైనా వార్త వస్తుంది. అంటే అప్పటి వరకు మేము ఎదురు చూస్తూ ఉండాలా? అమర్ గొంతులో కోపం మరియు నిస్సహాయత ఉన్నాయి. ఇన్స్పెక్టర్ అతని వైపు కోపంగా చూసి, మిస్టర్, మాకు చట్టం నేర్పొద్దు.
ఇక్కడి నుండి వెళ్ళి రేపు రండి అన్నాడు. అమర్ పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు ఎవరో తన ఛాతీపై బరువైన రాయిని ఉంచినట్లు అతనికి అనిపించింది. అతను నమ్మిన చట్టం కేవలం పుస్తకాలకే పరిమితమయ్యింది. 24 గంటల నియమం అతని భార్య జీవితం కంటే ముఖ్యమైనదా? ఇంటికి వెళ్ళేటప్పుడు ఆర్తి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. నా కూతురు ఎక్కడ ఉంది? ఆమె ఏ స్థితిలో ఉంది? అమర్, ఏదైనా చెయ్యి అని ఆమె ఏడుస్తూ అడుగుతుంటే అమర్ ఆమెకు ఏమని సమాధానం చెప్పగలడు? అతను లోపల కృంగిపోయి ఉన్నాడు. ఇప్పుడు సమస్య కేవలం ఆర్తిను తిరిగి తీసుకురావటమే కాదు, తన మర్యాదను కూడా కాపాడాలి. ఇప్పటికీ ఆమె గౌరవం, అతడి పేరు చట్టబద్ధంగా ఆమెతో ముడిపడి ఉంది. అతని ద్వేషం, కోపం, గర్వం అన్ని పోలీసులు చేసిన ఆ ఒక్క నీచమైన మాట కింద దాగిపోయాయి. ఆర్తి ఇబ్బందుల్లో ఉంటే ప్రపంచం లేదా పోలీసులు లేదా సమాజం ఆమెకు సహాయం చెయ్యవని అతడు గ్రహించాడు. ఆమెను కనుగొనే ఏకైక వ్యక్తి అమర్ మాత్రమే. ఎందుకంటే అతనికి ద్వేషం ఉన్నప్పటికీ అతని హృదయంలో ఎక్కడో లోతుగా ఆర్తిని తన బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. అతను నేరుగా తన అత్తామామల ఇంటికి వెళ్ళాడు. నేను ఆర్తి గదిని చూడాలనుకుంటున్నాను, అతడు తలుపు దగ్గర నిలబడి ఉన్న తన మామగారితో చెప్పాడు. అతని గొంతులో వింతైన దృఢత్వం ఉంది. పోలీసులు ఏమీ చెయ్యరు, మనం ఆధారాలు వెతకాలి. ఆర్తి ల్యాప్టాప్ లేదా ఏదైనా డైరీ ఉందా? అందులో తను ఏదైనా రాసిందా అని అమర్ డైరెక్ట్గా అడిగాడు. అవును, నా దగ్గర పాత డెస్క్ డ్రాయర్లో ఆమె ల్యాప్టాప్ ఉంది అనటంతో అమర్ వణుకుతున్న చేతులతో ల్యాప్టాప్ తెరిచాడు. పాస్వర్డ్గా తన డేట్ ఆఫ్ బర్త్ పెట్టిందేమో అనుకున్నాడు, కానీ అది తప్పు. తన పేరేమైనా పెట్టిందా? అది తప్పు. అప్పుడు అతడికి గుర్తొచ్చింది, వారిద్దరూ మొదటిసారిగా కలుసుకున్న తేదీని వారు సీక్రెట్ కోడ్గా పిలిచేవారు. అతడు ఆ తేదీని వేసి ల్యాప్టాప్ని తెరిచాడు. అతని గుండె దడదడలాడుతుంది. అతను బ్రౌజింగ్ హిస్టరీ, ఇటీవల ఫైల్స్, ఈమెయిల్స్ ప్రతిదీ వెతకటం ప్రారంభించాడు. ప్రతి క్లిక్కుతో అతనిలో ఆశ పెరిగేది, తర్వాత కృంగిపోయేవాడు. అక్కడ ప్రతిదీ సాధారణంగానే ఉంది. ఆన్లైన్ షాపింగ్, వెబ్సైట్స్, వంటకాలు మరియు కొన్ని పాటలు. ఎక్కడ కూడా ఉద్యోగం లేదా ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించబడలేదు. ఆపై అతడి కళ్ళు టేబుల్ మీద పడి ఉన్న రంగురంగుల పాంప్లెట్పై పడ్డాయి. దానిలో పెద్ద పెద్ద అక్షరాలతో, మెరిసే ప్రపంచంలో కెరీర్ని నిర్మించుకోండి, డ్రీమ్ ఈవెంట్స్, యువత కోసం, తెలివైన అమ్మాయిల కోసం ఎదురు చూస్తున్నాం, ఆకర్షణీయమైన జీతం మరియు గొప్ప అవకాశాలు, చిరునామా సెక్టార్ 18 నోయిడా. అమర్ చేతులు వణుకుతున్నాయి. అది ఒక క్లూ. నోయిడా సెక్టార్ 18. ఈ చిరునామా ఆర్తి కలలకు తలుపునా, లేక ఏదైనా దుష్ట కుట్రకు మొదటి అడుగునా అని అతనికి తెలియదు. ఈ పాంప్లెట్ ఆలోక్ చేతుల్లో వణికిపోతుంది. అది కాగితం యొక్క ముక్క కాదు, ద్వేషం తుఫానులో మండటానికి ప్రయత్నిస్తున్న ఆశ యొక్క జ్వాల. అతను ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆర్తి తండ్రి, బాబు, నేను కూడా నీతో పాటు వస్తాను అని అన్నాడు. అమర్ ఒక్క క్షణం ఆగి అతడి వైపు చూసి, వద్దు, అక్కడ ఏదైనా తప్పు జరిగితే మీరు ఏ ప్రమాదంలో పడకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉండండి, నాకు విషయం తెలిసిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను అని అన్నాడు. సెక్టార్ 18లోని ఆ చిరునామా ఒక పాత కమర్షియల్ బిల్డింగ్లో ఉంది. లిఫ్ట్కు బదులుగా ఇరుకైన మెట్లు ఉన్నాయి. 3వ అంతస్తులో ఒక చిన్న తలుపు మీద డ్రీమ్ ఈవెంట్స్ అని రాసి ఉంది. అమర్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను లోతైన శ్వాస తీసుకొని తలుపు తట్టి లోపలికి తొంగి చూశాడు. ఆఫీస్ చిన్నగా మరియు సింపుల్గా ఉంది. 2-3 అమ్మాయిలు ఒకవైపు భయంతో కూర్చున్నారు. ఎదురుగా ఉన్న టేబుల్ వద్ద 40 ఏళ్ల వయసున్న ఓ మహిళ చూడటానికి తెలివైన దానిలా మోడ్రన్గా కనిపిస్తుంది. ముఖం మీద నకిలీ చిరునవ్వుతో, చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అతన్ని పైనుండి కింది దాకా చూస్తూ అడిగింది. అమర్ వణుకుతున్న చేతులతో తల అడ్డంగా ఊపాడు. అతడు తన జేబులో నుంచి ఆర్తి ఫోటోను తీసి, ఈమె నా భార్య, నిన్న ఉదయం ఆమె ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చిందా? ఒక్క క్షణం ఆ ఫోటో చూసినప్పుడు ఆ స్త్రీ కళ్ళల్లో గుర్తుపట్టినట్టుగా మెరుపు మెరిసింది. కానీ ఆమె ముఖం వెంటనే వాడిపోయింది. ఆమె తన ముఖంపై ఉన్న ఎక్స్ప్రెషన్స్ను వెంటనే మార్చేసింది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా ఉంది. మరెవరు గమనించి ఉండకపోవచ్చు, కానీ అమర్ కళ్ళు గద్ద కళ్ళలాగా ఉన్నాయి.
క్షమించండి, మా రికార్డులో ఆ పేరుతో ఉన్న అమ్మాయి లేదు. మేము ప్రతిరోజు డజన్ల కొద్దీ అమ్మాయిలను ఇంటర్వ్యూ చేస్తాము. అందరి ముఖాలను గుర్తించుకోవటం అసాధ్యమంటూ ఆమె చల్లగా చెప్పింది. మేడం, దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. అమర్ గొంతులో ఇప్పుడు ఒక విజ్ఞప్తి ఉంది. తను డ్రీమ్ ఈవెంట్స్లో ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళ్తున్నానని తను నాతో చెప్పింది. చూడండి, ఈ పాంప్లెట్ తన గదిలో దొరికింది అని అతను ఆ మహిళకు ఆ పాంప్లెట్ యొక్క ఫోటోను చూపించాడు. ఆ స్త్రీ ఫోటో వైపు చూసి భుజాలు ఎగరేస్తూ, ఇది మా పాంప్లెట్ కాదు, ఎవరో మా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ఎక్కడైనా వేరే చోటు విచారించండి. నేను పోలీసుల వద్దకు వెళ్ళాను. అమర్ గొంతు కొద్దిగా పెరిగింది. అతని నిస్సహాయత కోపంగా మారింది. 24 గంటలు వేచి ఉండండి అని వాళ్ళు చెబుతున్నారు. నా భార్య అదృశ్యమయ్యింది. మీరేమో నాకు తెలియదని అంటున్నారు. చూడు మిస్టర్, ఆ స్త్రీ గొంతు కఠినంగా మారింది. ఆమె ముఖంలో ఆ కృత్రిమ నవ్వు మాయమైపోయింది. ఇది నా ఆఫీస్, పోలీస్ స్టేషన్ కాదు. మీకు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే మీరు సరైన చోటికి వెళ్ళండి. ఇక్కడ నా సమయాన్ని, ఆ అమ్మాయిల సమయాన్ని వేస్ట్ చేయకండి. సెక్యూరిటీ అనగానే ఒక గార్డు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇతడికి బయటికి వెళ్ళే దారిని చూపించు. గార్డ్ అమర్ చేయి పట్టుకున్నాడు. అవమానం అతనిలోని సంకోచాన్ని తుడిచివేసింది. అతను వెళ్తూ వెళ్తూ ఆ స్త్రీ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. నేను ఎలాగైనా నిజాన్ని తెలుసుకుంటాను అన్నాడు. అతన్ని బలవంతంగా మెట్ల వరకు బయటికి నెట్టారు. అతను అక్కడ మెట్లపై కూర్చుండిపోయాడు. ఓడిపోయాడు, అవమానించబడ్డాడు, కానీ కృంగిపోలేదు. లోపల ఉన్న ఆ స్త్రీ మోసగత్తె, ఎప్పుడు నిజం నేరుగా వెల్లడించదు అని అతనికి తెలుసు. ఈ యుద్ధంలో తాను ఒంటరిగా పోరాడలేనని అమర్ గ్రహించాడు. ఈ చీకటి ప్రపంచం యొక్క మార్గాలు తెలిసిన వ్యక్తి అతనికి కావాలి. అతను భవనం నుండి బయటకు వెళ్ళి ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్ద కూర్చున్నాడు. అతడి మెదడు వేగంగా పరిగెత్తుతుంది. అప్పుడతడు తన పాత కాలేజీ ఫ్రెండ్ అయిన విక్రమ్ను గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు అతడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయ్యాడు. అతను ఎప్పుడు పోలీస్ యూనిఫామ్ తెలుసుకోలేని నిజం ఒక జర్నలిస్ట్ ధైర్యం ద్వారా తెలుసుకోబడుతుంది అని చెప్పేవాడు. అమర్ సంకోచిస్తూ విక్రమ్కు ఫోన్ చేశాడు. మేము మాట్లాడి చాలా సంవత్సరాలయ్యింది. విక్రమ్, నేను అమర్ని. అమర్, ఈరోజు నేను నీకెలా గుర్తొచ్చాను మామా? నువ్వు నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను. విక్రమ్, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు నీ అవసరం ఉంది. అమర్ గొంతులో చాలా బాధ ఉంది. ఆ బాధను చూసి విక్రమ్ చిరునవ్వు ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఏమైంది? అంతా బాగానే ఉందా? అమర్ అతనికి క్లుప్తంగా అన్నీ చెప్పాడు. ఆర్తి వెళ్ళిపోవటం, విడాకులు, ఆమె అదృశ్యం, అలాగే ఈరోజు ఆఫీసులో జరిగిన సంభాషణ. నోయిడా సెక్టార్ 18 డ్రీమ్ ఈవెంట్స్. విక్రమ్ ఆ పేరును మళ్ళీ చెప్పి, అమర్, కొంతసేపట్లో నేను అక్కడికి వస్తాను. నువ్వు అక్కడే ఉండు. అక్కడి నుండి కదలకు. ఫోన్ కట్ అయిపోయింది. ఆ కొద్ది క్షణాలు కూడా అమర్కు ఒక శతాబ్దంలా అనిపించింది. ఆ నిశ్శబ్దంలో, ఆ ఒంటరితనంలో అతను ఆమె గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. ఆర్తి అనేది కేవలం పేరు కాదు, ఆమె అతని ప్రపంచం. అతను మొదటిసారి ఆర్తిని చూసిన కళాశాల ఫెస్టివల్ను గుర్తు చేసుకున్నాడు. ఆమె వేదికపై పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు ఉంది, ఏదో సాధించాలనే కోరిక. అమర్ మొదటి చూపుల్లోనే ప్రేమలో పడ్డాడు. వారు తరచుగా కలుసుకునేవారు. ఒకరోజు ఒక కాఫీ షాపులో కూర్చున్నప్పుడు ఆర్తి ఆమె చేతిని అతని చేతిపై ఉంచి, అమర్, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నాకు ఒక ప్రామిస్ చేయి. ఒక సాధారణ అమ్మాయిలా ఇంటికి పరిమితి కావటం నాకు ఇష్టం లేదు. నాకు పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. నా సొంత గుర్తింపును సృష్టించుకోవాలి. నేను పేరును తెచ్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు మద్దతిస్తావా? అమర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని నవ్వుతూ, ఆర్తి, నేను నీకు మద్దతిస్తాను. నేను నీకు బలమవుతాను. నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి. వ్యాపారం, ఉద్యోగం, ఏదైనా చెయ్యి. నేను ఎల్లప్పుడూ నీకు వెనుక నిలబడతాను. వారి వివాహమైన మొదటి సంవత్సరం ఒక అందమైన కలలా గడిచిపోయింది. అమర్ ఆమె ప్రతి పెద్ద చిన్న కోరికలను నెరవేర్చేవాడు. ఆమెను కొత్త కోర్సులు చేయమని అతను ప్రోత్సహించేవాడు. ముందుకు సాగమని ప్రేరేపించేవాడు. కానీ వారిద్దరి మధ్య మోడలింగ్ అనే తుఫాన్ ఎప్పుడు వచ్చి పడిందో ఎవరికి తెలుసు? ఆర్తి ర్యాంపుపై నడవటం,
మరియు కెమెరాల వెలుగులో ఉండటం పట్ల నిమగ్నమైపోయింది. అమర్ ఆమెను ఒప్పించటానికి చాలా ప్రయత్నించాడు. ఆర్తి, ఈ ప్రపంచం కనిపించేలా ఉండదు. ఒక స్త్రీ తన సొంత భద్రత గురించి కూడా ఆలోచించాలి. అంటే అమర్, నేను భయంతో ఇంట్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మొదటిసారిగా ఆర్తి గొంతులో ద్వేషం కనబడింది. అమర్, నువ్వు కూడా అందరిలాంటి మగవాడివే. నీ భార్య నీ ముందు కాకుండగా నీ వెనకే నడవాలని నువ్వు కోరుకుంటావు. ఇక్కడి నుంచి వారి సంబంధం తెగిపోవటం ప్రారంభమైంది. అమర్ ప్రేమ ఆమెకు ఆందోళనగా, అనుమానంగా అనిపించింది. దూరం ఎంతగా పెరిగిపోయిందంటే ఒకరోజు ఆర్తి తన సాధారణ ప్రపంచాన్ని ఊపిరాడకుండగా చేస్తున్నావు అని చెప్పి విడాకుల పత్రాలతో శాశ్వతంగా వెళ్ళిపోయింది. సమీపంలో వస్తున్న కొన్ని శబ్దాలు అమర్ని వాస్తవాలలోకి లాగాయి. అతని కళ్ళు తడిగా మారాయి. నేను ఎక్కడ తప్పు చేశాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఒకరిని ప్రేమించటం, శ్రద్ధ చూపటం నేరమా? కొద్దిసేపటికి విక్రమ్ అక్కడికి చేరుకున్నాడు. విక్రమ్ ముఖం చదరంగం ఆడే ఆటగాడిలా గంభీరంగా ఉంది. చూడమర్, ఈ వ్యక్తుల గురించి నిజం తెలుసుకోవాలంటే మనం మన మెదడును ఉపయోగించాలి అని చెబుతూ అతను తన జాకెట్లో నుంచి ఒక చిన్న బటన్ లాంటి వస్తువును తీసి, ఇది ఒక స్పై కెమెరా. దీన్ని ఎలాగైనా ఆ ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళాలి. కానీ ఎలా? అక్కడ ఉన్న గార్డు నన్ను రెండోసారి లోపలికి రానివ్వడు అన్నాడు అమర్. విక్రమ్ నవ్వి, నువ్వు వెళ్ళవు, వేరే ఎవరైనా వెళ్తారు. రోడ్డుకు అవతల వైపు కూర్చున్న ఒక అబ్బాయి వైపు అతను తన దృష్టిని నిలిపాడు. ఆ అబ్బాయి టీ స్టాల్ దగ్గర ఒక కప్పులో టీ పోస్తున్నాడు. ఆ అబ్బాయికి 16-17 సంవత్సరాలు ఉండవచ్చు. విక్రమ్ కారు దిగి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. అమర్ కారులో కూర్చొని ఇదంతా చూస్తున్నాడు. విక్రమ్ ఆ అబ్బాయి భుజంపై చెయ్యి వేసి కాసేపు అతడితో మాట్లాడి ఆపై అతనికి కొంత డబ్బిచ్చాడు. ముందు ఆ అబ్బాయి సంకోచించాడు, భయపడ్డాడు. కానీ అతను తల ఊపాడు. విక్రమ్ తిరిగి కారెక్కాడు. ఈ అబ్బాయి మొత్తం మార్కెట్కు టీ సరఫరా చేస్తాడు. ఇప్పుడు అతడు డ్రీమ్ ఈవెంట్స్ ఆఫీస్కి వెళ్తున్నాడు. నేను అతనికి అన్నీ వివరించాను. అతను రహస్యంగా ఆ కెమెరాను టేబుల్ కింద పెడతారు. విక్రమ్, అతను దీన్ని చేయగలడా? అది ప్రమాదకరం కావచ్చు. అమర్ గొంతులో ఆందోళన ఉంది. డబ్బు అవసరం ఒక వ్యక్తిని ఏదైనా చేసేలా చేస్తుంది. అమర్ ఆ 15 నిమిషాలు ఊపిరి ఆడక భయంతో గడిపాడు. ఆ పిల్లవాడు భయపడుతూ టీ తీసుకొని భవనంలోకి ప్రవేశించాడు. అమర్ గుండె దడదడలాడుతుంది. ప్రతి క్షణం ఒక అరుపు వినిపిస్తుందేమో, అంతా అయిపోతుందేమో అని అతనికి అనిపించేది. 15 నిమిషాల తర్వాత ఆ పిల్లవాడు పాలిపోయిన ముఖంతో భవనం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను నేరుగా విక్రమ్ కారు దగ్గరికి వచ్చాడు. అతడు వణుకుతూ, అన్నయ్య, మీరు చెప్పినట్లు చేశాను. మేడం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ లేచి బయటికి వెళ్ళింది. నేను వెంటనే కెమెరాను అక్కడ అంటించాను. కానీ ఆ వ్యక్తులు చాలా ప్రమాదకరమైన వారు. వారు అమ్మాయిలతో చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇలా చెప్పి అతడు నిలబడకుండగా టీ స్టాల్ వైపు పరిగెత్తాడు. ఇప్పుడు రెండవ రౌండ్ నిరీక్షణ ప్రారంభమయ్యింది. విక్రమ్ తన ల్యాప్టాప్ను కెమెరా రిసీవర్కు కనెక్ట్ చేశాడు. స్క్రీన్పై అస్పష్టమైన చిత్రాలు కనిపించాయి. ఆపై డ్రీమ్ ఈవెంట్స్ ఆఫీస్ లోపలి భాగం స్పష్టంగా కనిపించటం మొదలయ్యింది. కెమెరా సరిగ్గా అమర్చబడింది. వారిద్దరూ ల్యాప్టాప్ స్క్రీన్పై చూస్తూ కూర్చున్నారు. ఆఫీస్లో అంతా సాధారణంగానే అనిపించింది. ఇంటర్వ్యూలకు మరికొంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత మేడం రోషిని హాల్లో అదే కృత్రిమ చిరునవ్వుతో అందరితో మాట్లాడింది. ఆ రోజు కూడా ఏమీ జరగకపోవచ్చు అని అమర్ భావించటం ప్రారంభించాడు. కానీ సాయంత్రం కావటంతో చివరి అమ్మాయి ఆఫీస్ నుండి బయటకు వెళ్ళగానే అసలు ఆట ప్రారంభమయ్యింది. మేడం రోషిని లోపల నుండి తలుపు లాక్ చేసి ఎవరికో ఫోన్ చేసింది. ఎవరూ లేరు, రండి అని ఎవరినో పిలిచింది. 10 నిమిషాల తర్వాత ఇద్దరు బొద్దుగా ప్రమాదకరంగా కనిపించే వ్యక్తులు ఆఫీస్లోకి ప్రవేశించారు. వాళ్ళని చూస్తే వారు బిజినెస్ పార్ట్నర్లా లేరు. ఏదో జంతువుని నరికే కసాయిల్లా కనిపించారు. ఎన్ని పక్షులున్నాయి? వారిలో ఒకడు అసహ్యంగా నవ్వుతూ అడిగాడు. ఇద్దరు. కానీ ఒకరు మాత్రం ఇంకా ఎగిరెగిరి పడుతున్నారు. తనను తాను పెద్ద మోడల్గా ఊహించుకుంటుంది. ఆ శబ్దానికి అమర్ రక్తం గడ్డకట్టింది. వాళ్ళు ఆర్తి గురించే మాట్లాడుకుంటున్నారని అతనికి తెలుసు.
అప్పుడు ఆ వ్యక్తి కేకలు వేస్తూ, అయితే తన రెక్కల్ని నరికేసేయ్, కానీ ఒక్కసారి పంజరంలో చిక్కుకున్న పక్షి పాడదు, అది ఆదేశాలను మాత్రమే పాటిస్తుంది అని తనకు గుర్తు చేయి. పోను పోను అదే సర్దుకుంటుంది. వారి సంభాషణ, వారి నవ్వు చిన్న గదిలో ప్రతిధ్వనించింది. బండిలో కూర్చున్న అమర్ గుండెను మండుతున్న ఈటెలా గుచ్చుకుంది. అతను తన పిడికిలిని గట్టిగా బిగించాడు. విక్రమ్ అతని భుజంపై చెయ్యి వేసి, శాంతించు అమర్, ప్రశాంతంగా ఉండు. ఈ కోపం మనల్ని బలహీనపరుస్తుంది. చూడు, మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది దొరికిపోయింది. ఈ రికార్డింగ్ ఈ రాబందుల యొక్క నిజాన్ని మన ముందు నిలబెట్టింది. ఇప్పుడు వాళ్ళు వారిని ఎక్కడికి తీసుకెళ్తారో తెలియాలి. కారు చీకట్లో ఉన్న వీధిలో నిలబడింది. ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఆగిపోయింది. కానీ రెక్కలను నరికేయటం అన్న మాటలు అమర్ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అమర్ కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోయాయి. అతని శరీరం వణుకుతుంది. నేను ఆ ఆఫీస్కి తిరిగి వెళ్తాను అని అమర్ అన్నాడు. విక్రమ్ వెంటనే బండి స్టార్ట్ చేసి అతన్ని ముందుగా ఆ వీధిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అమర్, నీకు పిచ్చి పట్టిందా? వాళ్ళు నిన్ను చంపేస్తారు. మనం ఆర్తిని శాశ్వతంగా కోల్పోతాం. నేను ఇంతకుముందే చెప్పాను, ఈ యుద్ధం బలంతో కాదు తెలివితో చెయ్యాలి అని. సరే, నేనేం చెయ్యాలి విక్రమ్ అంటూ అమర్ ఏడ్చాడు. వాళ్ళు నా ఆర్తితో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికేనా నేనిక్కడ కూర్చొని వెయిట్ చేయాల్సింది? అరే, ఆమె ఎగరాలని కోరుకుంది, అందులో తప్పేముంది? ఆకాశంలో ప్రమాదాలు ఉన్నాయని ఆమెకు నేను చెబుతూనే ఉండేవాడిని. నేను ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి ఉంటే ఆమె ఈరోజు ఈ పంజరంలో ఉండేది కాదు. అమర్ తన తప్పును గ్రహించి ఇలా అనుకోవటం ఇదే మొదటిసారి. ఈ అపరాధ భావన అతని కోపం కంటే బాధాకరమైనది. విక్రమ్ కారును నిర్జన ప్రదేశంలో ఆపాడు. విక్రమ్, ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. ఆర్తిని ఉంచిన ఆ స్థావరాన్ని మనం కనుక్కోవాలి. ఆర్తిని ఎక్కడ ఉంచుతున్నారో నేను తెలుసుకుంటాను అన్నాడు విక్రమ్. కానీ ఎలా? రోషిని లాంటి జిత్తుల మారి స్త్రీ ఎప్పుడు ఒక్క ఆధారాన్ని కూడా వదలదు. ఆమెను అనుసరించటం చాలా ప్రమాదకరం కావచ్చు. విక్రమ్ ఒక్క క్షణం ఆలోచించి, ప్రతి పెద్ద రహస్యంలో బలహీనమైన లింకు ఏమిటంటే ప్రతిదీ చూసి మౌనంగా ఉండే చిన్న వ్యక్తులే. ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న షాప్స్, టీ స్టాల్స్, పాన్ షాప్, కిరాణం దుకాణం, ఈ వ్యక్తులు తమ దుకాణంలో సీసీటీవీని పెట్టి ఉంటారు. వారి దగ్గర ఫుటేజ్ ఉండి ఉంటుంది. ఇది అమర్ని కొంత శాంతపరిచింది. ఇది తక్కువ ప్రమాదం మరియు సమాచారం అందించే అవకాశం ఉన్న చర్య. మరుసటి రోజు ఉదయం వారు అదే ప్రాంతానికి తిరిగి వచ్చారు. అక్కడ ఉన్న దుకాణదారులందరినీ అడిగారు, కానీ ఏమీ తెలియలేదు. అప్పుడు వారి కళ్ళు పాన్ షాప్ పై పడ్డాయి. అక్కడ ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అమర్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఈమె నా భార్య, ఒక వారం నుండి కనిపించటం లేదు. ఆమె చివరిసారిగా ఈ ఆఫీస్కి వచ్చిందని తెలిసింది. మీరు ఆమెను చూసినా లేదా ఈ ఆఫీస్ గురించి ఏదైనా తెలిసి ఉంటే దయచేసి నాకు సహాయం చేయండి. వృద్ధుడు ఒక్క క్షణం ఫోటో చూస్తూ, బాబు, ఈ వ్యక్తులు మంచివారు కాదు. మీరు అనుకుంటున్నది నిజమే. ఇది ఆఫీస్ కాదు, ఇది అమ్మాయిలను బంధించే స్థావరం అని గుసగుసలాడాడు. అమర్ ఊపిరి ఆగిపోయింది. వాళ్ళు వారిని ఎక్కడికి తీసుకెళ్తారు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు, వారు వారిని ఇక్కడి నుండి మీరట్, ముజాఫర్ నగర్లో ఉన్న వ్యభిచార గృహాలకు పంపుతారు. మీరట్ వ్యభిచార గృహమా? ఆ మాటలు అమర్ మనసులో సుత్తిలా కొట్టాయి. అతని శరీరం మొత్తం మొద్దుబారిపోయింది. అమర్ ఇక తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అతని కాళ్ళు తడబడ్డాయి. అతడు రోడ్డు పక్కనే కూలబడిపోయాడు. అతని శ్వాస వేగంగా మారింది. అతడు శూన్యంలోకి చూస్తూ, నా ఆర్తి, నా పవిత్రమైన ఆర్తి ఆ నరకంలో అంటూ అతని నోట మాట రాలేదు. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. విక్రమ్ అతన్ని సమీపంలోని టీ స్టాల్ వద్ద కూర్చోపెట్టి అతనికి నీళ్ళిచ్చాడు. అమర్, ఇప్పుడు మనకు నిజం తెలిసిపోయింది. మనం ఒక ప్లాన్ వేద్దాం. నేను నా కాంటాక్ట్లతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ దళాలని పంపుతాను. ఇప్పుడు అమర్ ముఖంలో నొప్పికి బదులుగా ఊరట కనిపించింది. అతను విక్రమ్ వైపు చూస్తూ, లేదు విక్రమ్, పోలీసుల దాడి చాలా భయాందోళనకు గురి చేస్తుంది. వారు ఆర్తిని చంపవచ్చు లేదా ఆమెను వేరే చోటికి తీసుకెళ్ళవచ్చు. నేను రిస్క్ చేయలేను. సరే, అయితే మనం ఏం చేద్దాం?
విక్రమ్ అడిగాడు. అమర్ ఇప్పుడు ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను అక్కడికి వెళ్తాను. కస్టమర్గా వేషం వేసుకుంటాను. నేను తనని అక్కడి నుండి తీసుకొని వస్తాను. విక్రమ్ షాక్ మరియు ఆందోళనతో అమర్ వైపు చూశాడు. ఆ ఆలోచనే అమర్ను అసహ్యంతో నింపింది. ఇది ప్రాణాంతకమైన చర్య అని కూడా అతనికి తెలుసు. అతని నిజమైన గుర్తింపు బయటపడితే అతన్ని అక్కడే చంపి బయటకు విసిరేస్తారు. కానీ ఆర్తి రూపం అతని కళ్ళ ముందు ఉంది. అదే అతనికి ధైర్యాన్నిచ్చింది. ఆర్తి కోసం అతను ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. అతను పొదుపు చేసుకున్న డబ్బును తీశాడు. తన తల్లి కష్టకాలం కోసం దాచుకున్న కొన్ని నగలను కూడా తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని అతని తల్లి అడిగింది. అమ్మా, ఆర్తిని తీసుకురావటానికి వెళ్తున్నాను. తన తల్లి కళ్ళల్లోకి చూడకుండగానే అమర్ ఇలా అన్నాడు. నేను తిరిగి వస్తే ఆమెతోనే వస్తాను. నేను రాకపోతే నేను ప్రయత్నించానని పరిగణించండి. ఇలా చెప్పి అతను ఇంటి నుండి బయలుదేరాడు. తన జీవితంలో అతిపెద్ద జూదం ఆడబోతున్నానని అతడికి తెలుసు. ఆ జూదంలో అతను తన ఆర్తిని తిరిగి పొందుతాడా, లేదా తన జీవితాన్ని శాశ్వతంగా కోల్పోతాడా? ఒక చీకటి రాత్రి అమర్ మరియు విక్రమ్ ఒక పాత కారులో మీరట్ వైపు ప్రయాణిస్తున్నారు. అమర్ దారి పొడవునా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విక్రమ్ అతన్ని చాలాసార్లు సముదాయించటానికి ప్రయత్నించాడు. అమర్, ఇది చాలా ప్రమాదకరమైనది. కనీసం 2-3 వ్యక్తులనైనా నీతో పాటు తీసుకెళ్ళు. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వద్దు అంటూ అమర్ మధ్యలోనే ఆపేశాడు. జనం ఎక్కువ అయితే అనుమానం ఎక్కువ అవుతుంది. నేను ఒంటరిగానే వెళ్తాను. నువ్వు కార్ తీసుకొని బయట వెయిట్ చేయి. మీరట్ చేరుకున్న తర్వాత వారు ఆ వృద్ధుడు చెప్పిన మార్కెట్ వైపు వెళ్ళారు. వారు ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చేసరికి అమర్ గుండె దడదడలాడటం ప్రారంభించింది. ఈ ప్రదేశం నరకానికి మొదటి ద్వారంలా ఉంది. ఇరుకైన మురికి సందులు, విరిగిన రోడ్లు, మద్యం, సిగరెట్లు మరియు చౌకైన పర్ఫ్యూమ్ వాసన గాలిలో కలిసి ఊపిరాడకుండగా చేసింది. ప్రతి మూలలో బ్రోకర్లు నిలబడి ఉన్నారు. వారు రాబందు లాంటి కళ్ళు ప్రతి బాటసారిని పరిశీలిస్తున్నాయి. విక్రమ్ వీధి వెలుపల కారును ఆపాడు. విక్రమ్, నేను ఆమెని వెనక్కి తీసుకొని వస్తాను, లేదా నేను ఎప్పటికీ తిరిగి రాను అని చెబుతూ అతడు కారు దిగాడు. విక్రమ్ తన వీపు మీద చెయ్యి వేసి అంతా బాగానే ఉంటుంది అన్నాడు. అమర్ ఒక నిర్లక్ష్యపు దుర్మార్గపు మనిషిగా ముసుగు వేసుకున్నాడు. అతడి నడక అహంకారంతో ఉంది, కానీ లోపల అతని హృదయం భయంకరమైన తుఫానులో కొట్టుకుపోతుంది. వెంటనే ఒక బ్రోకర్ అతని దగ్గరికి వచ్చాడు. సార్, మీకేం కావాలి? మీరిక్కడికి రావటం ఇదే మొదటిసారా? అమర్ తన గొంతును వీలైనంత కఠినంగా చేస్తూ కొత్త సరుకు వచ్చిందా అని అడిగాడు. సరుకు అనే పదం అతని చెవులకు విషంలా వినిపించింది. ఒకప్పుడు అతను దేవతలా పూజించిన స్త్రీని ఇప్పుడు ఆమెలాంటి ఒక వ్యక్తి కోసం ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. బ్రోకర్ అతన్ని పాత శిథిలావస్థలో ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. అతను లోపలికి ప్రవేశించిన వెంటనే అమర్ ఒక సజీవ శ్మశాన వాటికలోకి ప్రవేశించినట్లుగా అనిపించింది. చెవులకు చిల్లులు పడేటట్టుగా గట్టిగా సంగీతాన్ని వాయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు నృత్యం చేస్తున్నారు. వారి ఆత్మలను పిండి విస్మరించబడినట్లుగా చుట్టూ మద్యం తాగిన పురుషులు కూర్చొని కామంలో మునిగిపోయారు. అమర్ కళ్ళు ప్రతి ముఖాన్ని స్కాన్ చేశాయి. అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అతని గుండె నుండి ఛాతీ బయటికి వచ్చేలా అనిపించింది. ఆర్తి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకుంటుండగా అప్పుడే అందరూ రాణిభై అని పిలిచే ఒక బొద్దుగా మధ్య వయస్కురాలైన స్త్రీ అతని దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళల్లో క్రూరత్వం, దురాశ స్పష్టంగా కనిపించాయి. నువ్వు కొత్త కస్టమర్లా ఉన్నావు, కూర్చో, నేను నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అంది. అమర్ రక్తం మరిగిపోయింది, కానీ అతను మౌనంగా ఉన్నాడు. రాణిభాయ్ చప్పట్లు కొట్టి 3-4 అమ్మాయిలను తన ముందు నిలబెట్టింది. వారి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది, కానీ వారి ముఖాలలో ఎలాంటి ఎమోషన్స్ లేవు, ఆశ లేదు. వారు సజీవ శవాల్లా ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి అమర్ గుండె బద్దలయ్యింది, కానీ ఆర్తి వారిలో లేదు అంటూ అమర్ తన ద్వేషాన్ని మరియు బాధను అణుచుకుంటూ అన్నాడు. నాకు కొత్త సరుకు కావాలని నేను అతనికి చెప్పాను అనటంతో
రాణిభాయ్ అతని వైపు జాగ్రత్తగా చూస్తూ బిగ్గరగా నవ్వింది. నాకర్థమయ్యింది. ఆగు, నేను నీకు చూపిస్తాను. ఆమె ఒక అబ్బాయి వైపు సైగ చేసింది. ఆ అబ్బాయి లోపలి గది వైపు వెళ్ళాడు. అమర్ గుండె చప్పుడు మరింత పెరిగింది. ప్రతి సెకండ్ ఒక శతాబ్దంలా అతనికి అనిపించింది. ఆర్తిని చూడటానికి, ఆమెను చూడకుండా ఉండటానికి అతనికి ఒక వింత భయం కలిగింది. కొన్ని క్షణాల తర్వాత ఆ అబ్బాయి ఒక అమ్మాయిని దాదాపు లాక్కుంటూ బయటికి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి మందు తాగినట్టుగా ఊగుతూ నడుస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే అమర్ ప్రపంచం, అతని హృదయం, అతని శ్వాస అన్నీ ఒక్క క్షణం ఆగిపోయాయి. అది ఆర్తి, అతని ఆర్తి. ఆమె ముఖం పాలిపోయింది. నెలల తరబడి నిద్ర లేనట్టుగా ఆమె కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఆమె ఒంటి మీద చౌకైన ఘాగ్రా చోలి ఉంది. అది కప్పిన దానికంటే ఎక్కువగా ఊడిపోతుంది. ఆమె చేతులపై, మెడపై, కంటికి కనిపించే ప్రతి చోట నీలి నలుపు గాయాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఎవరో తన ఛాతీలోకి మరిగే లావాను పోసినట్టుగా అమర్కు అనిపించింది. ఈమె నా భార్య, నా గౌరవం అని ప్రపంచానికి గట్టిగా అరుస్తూ చెప్పాలని ఉంది. తనను ఈ స్థితిలోకి తెచ్చిన క్రూర జంతువులందరినీ తన చేతులతోనే చంపాలని అతనికి అనిపించింది. కానీ అతను తన గుండెను ఒక రాయిని చేసుకొని తనలో ఎగిసిపడుతున్న తుఫాన్ను మింగేశాడు. ఒక్క తప్పు అడుగు వేసినా అంతా అయిపోతుంది. ఒక కన్నీటి చుక్కతో అతని ముసుగు తొలగిపోతుంది. అతను ఆర్తిని కాపాడవలసి ఉంది. ఆర్తి తన ఖాళీ కళ్ళతో అతని వైపు చూసింది. కానీ బహుశా మత్తు లేదా నొప్పి లేదా తీవ్ర నిరాశ కారణంగా ఆమె అతన్ని గుర్తించకుండా చేసింది. బహుశా తన భర్తను ఈ నరకంలో చూడటాన్ని ఆమె ఊహించలేకపోయి ఉండవచ్చు. బహుశా ఆలోక్ ప్రపంచం ఇప్పుడు ఆమెకు మరిచిపోయిన కథ అయి ఉండవచ్చు. దీనికి నువ్వేం తీసుకుంటావు అని అమర్ కఠినమైన గొంతుతో అడిగాడు. అతడి గొంతు అతడికే వేరొకరి గొంతులా వినిపించింది. రాణిభాయ్ పెద్ద మొత్తాన్ని అడిగింది. అమర్ ఒక్క క్షణం కూడా బేరం చేయలేదు. అతను తన జేబుల్లో నుంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాడు. రాణిభాయ్ కళ్ళల్లో దురాశ కనిపించింది. సరే బాబు, ఈరోజు రాత్రి ఆమె నీ సొంతం అంటూ ఆర్తిని తోస్తూ, వెళ్ళు, ఈరోజు బాబుగారితో వెళ్ళు. ఆయన నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రాకూడదు. ఆర్తిలో ఎటువంటి స్పందన లేకుండగా తిన్నగా లేచి ఒక గదివైపు నడిచింది. అమర్ ఒక శవంలా లేచి ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు. అమర్ గట్టిగా తలుపు మూసేసి వెంటనే ఆమెను పట్టుకొని ఆర్తి అని గట్టిగా అరిచాడు. ఈ స్వరం ఎక్కడో విన్నట్టుగా ఆమె నిద్రలో నుంచి ఉలికి పడ్డట్టు అతని వైపు చూసింది. ఎప్పుడైతే ఆమె కళ్ళల్లో ఆలోక్ ప్రతిబింబం కనిపించిందో అతన్ని గుర్తుపట్టినట్టుగా ఆమె కళ్ళల్లో తెలియని ఆరాటం మొదలయ్యింది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు, ఆపై సిగ్గు, బాధ, అవమానం ఆమెను ముంచెత్తాయి. ఆమె ఆగలేకపోయింది. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి, కానీ మాటలు బయటికి రావటం లేదు. ఆమె నేలపై పడి ఓ జంతువులా తన శక్తినంతా ఉపయోగించి ఏడవటం ప్రారంభించింది. ఆమె ఏడుపులో నెలల తరబడి ఉన్న బాధ, ప్రతి రాత్రి అవమానం, చెదిరిపోయిన కలల శబ్దం. ఆలోక్ ఆమెతో పాటు నేలపై కూర్చొని ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. చాలార్తి, ఇక చాలు, నేను వచ్చేశాను. నేను నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వచ్చాను. అతడు ఆర్తి నోటిపై చేయి వేసి, నిశ్శబ్దం, దయచేసి నిశ్శబ్దంగా ఉండు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎవరైనా మన మాటలు వింటారు. అమర్, మనం వెళ్ళిపోవాలా? ఎలా? ఆర్తి భయపడుతూ అడిగింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆశ లేదు, కానీ భయం ఉంది. అమర్, వీళ్ళు మనుషులు కారు, జంతువులు. నిన్ను చంపేస్తారు. ప్లీజ్, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఆర్తి, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అమర్ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. అతని గొంతులోని దృఢత్వం చూసి ఆర్తి కూడా ఆశ్చర్యపోయింది. ఆర్తి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు నాకు సహాయం చేయాలి. గది మూలలో ఒక చిన్న కిటికీ ఉంది. బహుశా అది మురికిగా, నిర్జీవంగా ఉన్న వెనక సందుల్లోకి వెళ్తుంది. ఈ కిటికీనే మన దారి. అప్పుడే విక్రమ్ మరియు అమర్ ప్లాన్ చేసుకున్నట్టుగా వెనక సందులో పటాకులు కాల్చిన శబ్దం బిగ్గరగా వినిపించింది. ఒకదాని తర్వాత ఒకటి పేలుతూ రాకెట్లు మరియు బాణాలు పేలుతున్న శబ్దాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. అమర్కి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని అతనికి తెలుసు. అతను తన శక్తినంతా ఉపయోగించి గదిలో ఉన్న టేబుల్ని లాగి కిటికీ కింద పెట్టాడు. తర్వాత తన షూలో దాచుకున్న చిన్న ఇనుపరాడ్డును బయటకు తీశాడు.
బయట విక్రమ్ మరొక పెద్ద రాకెట్ను ప్రయోగించాడు. ఆ పేలుడు వచ్చినప్పుడు అమర్ తాను తెచ్చిన రాడ్డుతో చెక్క కిటికీతో గ్రిల్లును బలంగా కొట్టాడు. చెక్క పగిలిపోయి విరిగిపోయింది. పటాకుల శబ్దం చాలా బిగ్గరగా ఉండటంతో ఎవ్వరికీ ఏమీ వినపడలేదు. దివాళీ రోజుల్లో అయితే ఇలాంటి శబ్దాలు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మార్గం స్పష్టంగా ఉంది. ఆర్తి, నువ్వు ముందు దిగాలి. నువ్వు బాధపడకు, నేను నిన్ను పట్టుకుంటాను. కిటికీ అంత ఎత్తులో లేదు, దాదాపు మొదటి అంతస్తు పరిమాణంలో ఉంది. కానీ ఆర్తి ధైర్యం, శరీరం రెండూ విఫలమయ్యాయి. ఆమె భయంతో వణుకుతుంది. ఆర్తి తన మిగిలిన ధైర్యాన్ని కూడగట్టుకుంది. అమర్ ఆమెను ముందుగా కిటికీలో నుంచి కిందికి దింపటానికి సహాయం చేశాడు. ఆర్తి పాదాలు కింద ఉన్న మురికి సందులను తాకగానే అమర్ వెంటనే బయటికి దూకాడు. సందు చీకటిగా దుర్వాసనగా ఉంది. వారిద్దరూ ఒకరి చేతులను ఒకరు పట్టుకొని పరిగెత్తారు. కొంత దూరంలో ఒక వీధి మూలలో ఒక పాత కారు ఆగి ఉంది. విక్రమ్ ఆ కారు తలుపును తెరిచి బండి స్టార్ట్ చేసి ఉంచాడు. వాళ్ళిద్దరూ త్వరగా కారు ఎక్కి, పద వెళ్ళు, త్వరగా వెళ్ళు అని అమర్ అరిచాడు. ఎవరికైనా తెలిసేలోపు వారు ఆ చీకటిని చీల్చుకొని ఆ నరకం నుండి వేగంగా బయటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వాళ్ళు ఒక గెస్ట్ హౌస్లో బస చేశారు. విక్రమ్ వేరే గదిలో ఉన్నాడు. ఆ గదిలో 4 గోడల మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఒకరు శరీరంపై లెక్కలేనన్ని గాయాలతో, మరొకరు మనసుపై పడ్డ గాయాలతో ఉన్నారు. అమర్ ఆర్తిని జాగ్రత్తగా మంచం మీద పడుకోపెట్టాడు. అతడు మొదటిసారిగా వెలుతురులో ఆమెను జాగ్రత్తగా చూశాడు. ఆమె బుగ్గలపై నీలిరంగు వేళ్ల గుర్తులు ఉన్నాయి. ఆమె పెదాలు పగిలిపోయి వాచి ఉన్నాయి. ఆమె మణికట్టుపై తాళ్లతో కట్టిన గాయాలు ఉన్నాయి. ఆలోక్ వేడి నీళ్లు మరియు టవాల్ తెచ్చి చాలా సున్నితంగా గాయాలను శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. తడిగుడ్డ ఆమె చర్మాన్ని తాకిన ప్రతిసారి ఆర్తి శరీరమంతా వణుకుతుంది. ఆ బాధను భరించలేకపోతున్నట్టుగా ఆమె తన కళ్ళను మూసుకుంది. ఆర్తి, నొప్పిగా ఉందా అని అమర్ అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె పిచ్చిదానిలా పైకప్పును చూస్తూ ఉంది. ఆ రాత్రి అమర్ ఆమె మంచం పక్కనే నేలపై కూర్చొని ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఉదయం అవ్వగానే అమర్ బయటకు వెళ్ళి టీ మరియు తినటానికి కొన్ని ఆహారపు వస్తువులను తీసుకొని వచ్చాడు. ఆర్తి మంచంపై ఒక మూలన కూర్చొని ఉంది. ఏదైనా తిను అంటూ అమర్ ప్లేట్ను ఆమె వైపు చాచాడు. ఆర్తి కళ్ళు అమర్ కళ్ళు కలిశాయి. అందులో భరించలేని బాధ. నువ్వెందుకొచ్చావు అమర్ అని ఆర్తి అడిగింది. ప్రతి మాటకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. నేను నిన్ను వదిలేశాను. నీ ప్రేమను తిరస్కరించాను. ఏ భార్య ఎప్పుడు చేయకూడని పనిని నేను చేశాను. విడాకుల పత్రాలపై సంతకం చేసి పంపించాను. నీ చిన్న ప్రపంచాన్ని ఊపిరాడకుండగా చేసింది అని అన్నాను. నేను నీ ప్రేమను బూటకమ్మని పిలిచాను. నేను నిన్ను ద్వేషంతో చూశాను. అయినప్పటికీ నన్ను ఆ నరకం నుండి రక్షించటానికి నువ్వు నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టావు? అమర్ ప్లేట్ పక్కన పెట్టాడు. అతని కళ్ళు తడిగా మారాయి. అతను వచ్చి ఆమెకు చాలా దగ్గరగా కూర్చొని, నీకు తెలుసా ఆర్తి, నువ్వు నన్ను వదిలి వెళ్ళినప్పుడు నా ప్రపంచం అంతా అయిపోయినట్టు నాకు అనిపించింది. నేను నిన్ను ద్వేషించాను. నువ్వు నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఇలా జరిగేది కాదు అని చాలాసార్లు అనుకున్నాను. ఆ విడాకుల పత్రాలపై సంతకం చేయటానికి నేను ఎన్నిసార్లు పెన్ను తీశానో కూడా నాకు తెలియదు. కానీ ప్రతిసారి నా చెయ్యి వణుకుతుంది. ఎందుకంటే ద్వేషం కింద లోతుగా నా హృదయంలో ఏదో ఒక మూలలో నీపై ప్రేమ దాగి ఉంది. నేను నిన్ను ప్రేమించాను. ఇది నిజమైన ప్రేమ ఆర్తి. నిజమైన ప్రేమ షరతులతో రాదు. అవతలి వ్యక్తి నీతో పాటు ఉన్నాడా లేదా అనేది పట్టింపు ఉండదు. అతను నీతో ఉన్నా లేకపోయినా నువ్వు అతని కోసం ఏమి చేశావు అని అతను అడగడు. ఏమీ ఆశించకుండగా ఇచ్చేదే ప్రేమ అనటంతో ఆర్తి తన ముఖాన్ని మోకాలలో దాచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియగానే ఆ రోజే నేను చనిపోవాలనుకున్నాను. అతడు కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు నా భార్యవి కాబట్టి నేను నిన్ను రక్షించటానికి రాలేదు. నువ్వు నా ప్రేమవి కాబట్టే నేను వచ్చాను. ఆర్తి, మన ప్రేమ ఎప్పుడు చావదు అనటంతో ఇప్పుడు ఆర్తి బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. ఆమె ఏడుస్తూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను గుడ్డిదాన్నైపోయాను. నువ్వు నా శత్రువువి అని అనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే నేను మరెక్కడా లేనంత సురక్షితంగా నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఉన్నాను. ఈరోజు నేను ఆ నరకంలో ఉన్నప్పుడు
నువ్వు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తొచ్చాయి. ఈ ప్రపంచం కనిపించేలా ఉండదు అని నువ్వు అన్నావు. నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా తెలివి తక్కువ దాన్ని. అమర్ నెమ్మదిగా తన చేతిని ఆమె చేతి వైపు చాచాడు. మునిగిపోతున్న వ్యక్తికి చివరి అస్త్రం అన్నట్టుగా ఆమె అమర్ చేతిని గట్టిగా పట్టుకుంది. అమర్, నేను కృంగిపోయాను. నేనిప్పుడు పాత ఆర్తిని కాదు. అయితే ఏమయ్యింది? విరిగిన వాటిని బాగు చేయవచ్చు. అవి మునుపటి కంటే బలంగా ఉంటాయి. నేను నిన్ను మళ్ళీ ఎప్పటికీ కృంగిపోనివ్వను. నువ్వు ఎల్లప్పుడూ నా చేతుల్లో సురక్షితంగా ఉంటావని నేను వాగ్దానం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు కోరుకుంటేనే అనటంతో ఆర్తి కన్నీళ్లు పెట్టుకుంది. అమర్, ఇకపై నేను నీకు తగిన దాన్ని కాదు అంటుండగా అమర్ ఆమె పెదవులపై చెయ్యి వేసి, ఇప్పుడు ఏమీ చెప్పకు. నాకు నువ్వు ఇప్పటికీ అదే ఆర్తివి. కొంతసేపటి తర్వాత విక్రమ్ లోపలికి వచ్చి వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆర్తి విక్రమ్ మరియు అమర్లకు షాక్కు గురి చేసే విషయాలు బయటపెట్టింది. అప్పుడు విక్రమ్, ఆర్తి గారు, ఇది చాలా కష్టమని నాకు తెలుసు. మీరు మీ కథని ప్రపంచానికి చెబుతారా? నేను మీ ముఖాన్ని గోప్యంగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాను. మీ గొంతు కూడా మార్చేస్తాను. ఎవ్వరు కూడా మిమ్మల్ని గుర్తించరు. కానీ మీ కథ ఈ ఉచ్చులో పడే అవకాశం ఉన్న వేలాది మంది అమ్మాయిలను కాపాడుతుంది. ఆర్తి అమర్ వైపు చూసింది. ఆర్తి, ఇది నీ నిర్ణయం. నేను నీతో ఉంటాను అన్నాడు. ఆర్తి ధైర్యం కూడగట్టుకొని తల ఊపింది. ఒక మూసి ఉన్న గదిలో కెమెరా ముందు ఒక స్పష్టమైన నీడ మాత్రమే ఉంది. ఆ నీడ వెనక నుండి ఒక మసకబారిన బాధాకరమైన స్వరం వినిపించింది. ఆర్తి తాను ఎదుర్కొన్న ప్రతి దారుణాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి బాధను వివరించింది. ఆమె గొంతులో సత్యం ఎంతగా నిండి ఉందంటే అది వినే ఎవరి హృదయాన్నైనా కదిలించగలదు. తరువాతి కొద్ది రోజుల్లో విక్రమ్ తన జర్నలిజం శక్తినంతా కూడగట్టుకొని ఆ రహస్య కెమెరా రికార్డును, వీడియోను జాగ్రత్తగా సవరించాడు. రోషిని మరియు ఆ వ్యక్తి మధ్య జరిగిన సంభాషణ, ఆ మోసపూరిత ప్రణాళిక, ప్రతిదీ స్పష్టంగా వినబడుతుంది. విక్రమ్ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దాని కింద నరకం నుండి తిరిగి వచ్చిన ఒక అమ్మాయి బాధాకరమైన కథ. మన కూతుర్లు ఇంకా సురక్షితంగా లేరా? కొన్ని గంటలు గడిచాక తుఫాన్ వచ్చింది. 24 గంటల్లో ఆ వీడియో లక్షలాది మందికి చేరింది. ట్విట్టర్లో జస్టిస్ ఫర్ ఉమెన్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ప్రారంభమయ్యింది. ప్రజల కోపం అలల్లా వ్యాపించాయి. పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లు ఈ విషయాన్ని ఎత్తిచూపాయి. ఈ విషయం చాలా తీవ్రంగా మారింది. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. తరువాతి 48 గంటల్లోనే నోయిడా మరియు మీరట్ రెండిట్లోనూ పోలీసులు ఒకేసారి దాడులు ప్రారంభించారు. రోషిని మరియు వారి మొత్తం ముఠాను అరెస్టు చేశారు. మరో 15 మంది అమ్మాయిలు ఆ నరకం నుండి విముక్తి పొందారు. ఇది కేవలం అరెస్టు కాదు, ఇది మొత్తం వ్యవస్థ యొక్క ఓటమి, సత్యం యొక్క నిజం. ఆ వార్త టీవీలో వచ్చిన రోజు విక్రమ్, ఆర్తి, అమర్ కలిసి చూస్తూ కూర్చున్నారు. స్క్రీన్పై రోషిని చేతులకు బేడీలు వేసి ఉండటం చూసి ఆర్తి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నిస్సహాయత కన్నీళ్లు కాదు, న్యాయం మరియు కొత్త ప్రారంభం యొక్క కన్నీళ్లు. ఇంతలో అమర్ ఆర్తిని ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు. ఆర్తి తల్లిదండ్రులు తలుపు వద్ద నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆమె కుమార్తెను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టారు. అమర్ మూలలో నిలబడి ఇదంతా చూస్తూ ఉన్నాడు. అతడి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. అప్పుడే ఒక బండి వచ్చి ఆగింది. అందులో నుంచి అమర్ తల్లి సుమిత్రాదేవి దిగింది. అమర్ ఆశ్చర్యపోయాడు. తన తల్లి ఇక్కడికి వస్తుందని అతడు ఎప్పుడూ ఊహించలేదు. సుమిత్రాదేవి దాదాపు ఆర్తి దగ్గరకు పరిగెత్తి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. ఒక్క క్షణం ఆమె శరీరం వణికిపోయింది. అత్తగారిని తన శత్రువుగా భావించి ఊపిరాడకుండగా చేసిందని ఆమెను నిందించింది. ఆమె తన కుటుంబాన్ని, అత్తారింటిని వదిలి వెళ్ళిపోయింది. కానీ ఆమె అత్తగారు తప్పిపోయిన కూతురిని తల్లి కౌగిలించుకున్నట్టుగా ఆమె ఆర్తిని కౌగిలించుకుంది. తల్లి, నువ్వు ఏమేమి భరించావో తెలిసి నా గుండె పగిలిపోయింది. శత్రువు కూడా అలాంటి బాధను భరించాల్సిన అవసరం రాకూడదు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఆర్తి వెంటనే సుమిత్రాదేవి పాదాలను పట్టుకొని, అత్తయ్య, తప్పు నాదే. నేను గుడ్డిదాన్నైపోయాను. నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను వజ్రాన్ని రాయి అనుకొని పడేశాను. సుమిత్రాదేవి ఆమెను పైకి లేపి మళ్ళీ కౌగిలించుకొని, తల్లి, ఇక అంతా ముగిసిపోయింది. ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. అంతా బాగానే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అమర్ డ్రాయర్ నుంచి అదే విడాకుల పత్రాలను తీసి ఆర్తికిచ్చాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు.
మాటలు అవసరం లేదు. రెండో ఆలోచన లేకుండగా వాళ్ళు ఆ కాగితాలను ముక్కలు ముక్కలుగా చించేశారు. అవి కేవలం కాగితపు ముక్కలు కాదు, ఆ బాధాకరమైన గతాన్ని గుర్తు చేసేవి. వారు స్వేచ్ఛగా జీవించటం మొదలుపెట్టారు. ప్రేమ అనేది మెరిసే వేదికపై నడవటం కాదని, చీకటి సొరంగంలో కూడా చెయ్యి చెయ్యి కలిపి నడవటం అని ఆ జీవిత తుఫాన్ వారికి నేర్పింది. ఫ్రెండ్స్, అమర్ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా? దయచేసి కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.